కేరళ సిరీస్లో అయితే మనది ఇది డే 2 అనమాట. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినాం. మనం ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము ఇస్కాన్ టెంపుల్ ముందరికి వచ్చినాం కానీ క్లోజ్ ఉంది. అంటే 4:30 నుంచి 5:15 వరకు, కాకపోతే ఇప్పుడు 5:45 అవుతుంది. ఇంకా 7కి ఓపెన్ అవుతుంది అంట. ఇస్కాన్ ఓపెన్ లేదని చెప్పి దానికి ఆపోజిట్ ఉన్న గుడికి వచ్చేసినాం. వెంకటేశ్వర స్వామి ఉండే లోపల దర్శనం చేసుకుందాం. ఇది మొత్తం ఇళ్ళకి జల్లకెళ్ళి పోతున్నాం. సో మళ్ళీ మనం అయితే ఇస్కాన్ టెంపుల్ పోతున్నాం అనమాట. 7:15 అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేశారు ఇస్కాన్ టెంపుల్. అయితే ఇట్లా పోతున్నాం. ఇట్లనో కాదో కూడా తెలియదు, పోతున్నాం. బండి పెట్టంగానే ఇట్లా పార్కింగ్ కార్డు ఇచ్చారు. ప్రసాదం అయితే ఇచ్చారు. మనం ఎట్లా రెడీ అయినా మొత్తం టోపీ గీపీ. జై శ్రీరామ్. సో మళ్ళీ మనం మన బండి మీదకి అయితే వచ్చేసినాం. ఇది హైలైట్ ఉంది అసలుకి జాలి. సో మన ఈరోజు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఊటీ అనమాట. కానీ ఫస్ట్ ప్రజెంట్ అయితే మనం మైసూర్ వెళ్ళబోతున్నాం. వింటేజ్ కార్స్ ఇది ఉంటుంది మ్యూజియం, ఆ మ్యూజియంకి పోతున్నాం ఫస్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అయితే అవుతుంది. ఆల్మోస్ట్ 9కి అయితే స్టార్ట్ అవుతున్నాం అనుకో. సో ఇది రాజరాజేశ్వరి టెంపుల్ వే అనమాట. ఇది అది ఉన్నది హోటల్ అనుకుంటా. బండి వైబ్రేషన్ వచ్చింది, సో అందుకే బ్యాగ్ ముంగల పెట్టినాం. బండి అయితే మంచిగా అవుతుంది. అర్థమైంది ఏంటంటే వెనకల వెయిట్ ఎక్కువ అయిపోయింది. బ్యాగ్ ఒకటి, ఇంకా వీడు సంతకడడం ఉండు కదా, సో వెయిట్ అయితే ఎక్కువ అయిపోయింది. మొత్తం నేషనల్ హైవే 275 మీన్కి అయితే మనం వచ్చేసినాం. సో స్టేట్ ఒకటే 117 కిలోమీటర్స్ అయితే ఉంది మైసూర్కి నుంచి. ఇప్పుడు బండి అయితే మంచిగా ఉరుకుతుంది. ఇంతసేపు మస్తు నాకు భయమైంది, ఒకటి ఇంకా మస్తు దూరం పోవాలి మనం. నాకు తెలిసి కర్ణాటక స్టేట్కి సంబంధించిన ఎవరో పడుతుంది, దేవుడు ఏమంటారో గురువు ఏమంటారో కానీ ఆయన స్టాచ్యూ కడుతున్నట్లు. సో ఈరోజు మనది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. బెంగళూరు క్రాస్ చేయబోతున్నాం ఐ థింక్. నా గూగుల్ మ్యాప్స్ నా ఇప్పుడు ఏమైంది తెలుసా, మేము ఒక రోడ్లోకి ఎక్కినాం ఆ టోల్ అని. అది ఓన్లీ కార్స్కేనంట. ఆడ బయట బోర్డు కూడా లేదు. గూగుల్ మ్యాప్స్ కూడా బైక్ పెడితే ఇదే రూట్ చూపించింది. దెంగిండు పోలీసు వాడు 500. ఆడ వరకు నా లోపల సిటీలో రోడ్లు మళ్ళా ఈ 500 దెంగిండు. నాకు ఫ్రస్ట్రేషన్ బీపీ దెంగుతుంది ఇట్లా. ఇక బోర్డులు చూసుకుంటూనే పోతాయి. ఆ బోర్డులు చూసుకుంటూ పోయినా కూడా పోతాం. మంచిగా లేదన్నా ఒక మాతో కలిపి 5 బండ్లు ఉండే. 5 బండ్లనా 2,500 మంచిగా జోబులు వేసుకుని నీట్గా. ఓ వెల్కమ్ టు ద సిల్క్ సిటీ రామ్నగర. జై శ్రీరామ్. ఈరోజు కూడా బాస్ మన ఎంబడి ఉన్నాడు. ఇది సర్వీస్ రోడ్, అది హైవే, కానీ దాని మీదకి బైకులు పోదంట. ఇదేంది అమ్మ. ఈరోజు ఫస్ట్ పెట్రోల్ స్టాప్. పెట్రోల్ అయితే ఇప్పుడు 376 పడ్డది. దాంట్లో ఒక మంచి వ్యూ, అదే కావేరీ రివర్. సో అయితే ఈ నుంచి ఉందన్నమాట. ఏం లేదు, జస్ట్ మంచిగా అని చెప్పేసి ఆయన బాగానే. కార్ మ్యూజియం ఈ నుంచి ఇంకా 6 కిలోమీటర్స్ ఏమో ఉంది. వింటేజ్ కార్స్ ఉంటాయి. దాని తర్వాత మైసూర్ ప్యాలెస్ నాకు తెలిసి ఆ నుంచి ఒక 11 కిలోమీటర్స్ వస్తుండొచ్చు అంతే. సో మనమైతే మ్యూజియం దగ్గరికి వచ్చేసినాం, చూసుకోవచ్చు. హాహాహాహా. మనం రాగానే ఇక్కడ కార్ అవుతుంది అనమాట. కార్ కాదు, బస్ మర్చిపోయినా. సో ఇగో ఇదే ఎంట్రన్స్ అనమాట. టికెట్ అయితే పర్ పర్సన్ 50 రూపీస్ అనమాట. ప్రతి కార్ కూడా ఇట్లా దాని ఇన్ఫర్మేషన్, ఇంకా కారు ఇట్లా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, మనం చూసుకోవచ్చు. సో ఇప్పుడు వింటేజ్ కార్ల యొక్క అండర్ గ్రౌండ్ లో ఇంకో కొన్ని కార్లు ఉన్నాయి, ఇంకో కొన్ని బైక్స్ ఉన్నాయి. దాని బీటే చూడాలా, దాని మీద విశేషం. కార్ లవర్స్కి అయితే ఇచ్చి పాడ్ ప్లేస్ ఇది తెలుసా. సో ఇంకో మ్యూజియం ఉంది, సంథింగ్ చూపిస్తాను.
ఫన్నీ థింగ్ ఏం తెలుసా, కెమెరా తీసుకోవద్దు లోపలికి అన్నాడు. మనం ఫోన్తోనే అడ్జస్ట్ చేసామని తెలియదు పిల్లగాళ్ళకి. షెడ్ చేసినాం ఇట్లా. మైసూర్ ప్యాలెస్ నియర్గా వచ్చేస్తాం. మైసూర్ ప్యాలెస్ లోపల ఉంది ప్యాలెస్ అయితే. సో మనం లోపలికి పోతున్నాం ఎందుకంటే మనకు టైం లేదంతా. మళ్ళీ చీకటి పడ్డది అనుకో, అది ముందే అడవి, ఎందుకు మనకి రిస్క్ అని వెళ్ళిపోతున్నాం. తిండికైతే ఆపినాం. సో ఇదే అనమాట ఈరోజు ఫుడ్. మనమైతే ఫుడ్ తినేసినాం. టేస్ట్ బాగానే ఉంది, కాకపోతే ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, వాళ్ళు సప్పా చేసుకుంటారు కాబట్టి ఉప్పు. సో ఇదే అనమాట హోటల్. తిన్నాక సమ్మ వండుకోబుద్ధి అవుతుంది, కానీ మనం కొట్టాలి ఇప్పుడు రైడ్. మనమైతే ఊటీకి ఇంకా 150 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. ఈరోజు వస్తున్నాం. మన బండి అయితే 3 స్టేట్లు దాటబోతుంది. తమిళనాడు దాటితే ఫస్ట్ ఆంధ్ర, సెకండ్ కర్ణాటక, ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడు. టైం వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. సో 3 అవర్స్లో కొట్టేద్దాం. 5:30 వరకు వెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ మొత్తం అడవి కాబట్టి మనం జల్లి వెళ్ళిపోతేనే మంచిది. ఫస్ట్ టోల్ గేట్ ఆ బెంగళూరులో జరిగింది తుకుమా టోల్ గేట్ అనుకోండి. ఇదైతే మనకి ఇది ఫస్ట్ టోల్ గేట్. నేను జాకెట్ జిబ్బు తీసేసి నడుపుతున్న బండిని. మస్తు ఎండలు అబ్బా, టూ మచ్ ఉన్నాయి అసలుకి. బయటికి వచ్చినట్లుండే. కాకా ఎట్లా వస్తారు రా బై రోడ్ల మీ నాని అమ్మ. ఒరిజినల్ తేనె అయితే తీస్తాడు ఇక్కడ. ఎక్కువ ఉండడం వల్ల లాభం ఏం తెలుసా, కాలు చూడరు ఎట్లా పెట్టుకున్నాను నీట్గా. జస్ట్ ఒక సిటీ అయితే ఎంటర్ అయినాం మేము, గుండెలపేట అని. గుండెలపేట కాదు, గుండ్లుపేటి అని ఉంది. చాలామంది కార్లు బండ్లు బాగానే ఉన్నాయి. గుండ్లుపేటి నుంచి ఊటీ అయితే 68 కిలోమీటర్స్ ఉంది. కొండలు చూడండి, ఆహా. ఓకే, చెక్ పోస్ట్. సో మనకైతే బైక్ వాళ్ళకైతే ఫ్రీ అనమాట. అంటే ఫారెస్ట్ స్టార్ట్ అయింది, బండిపూర్ ఫారెస్ట్ ఇది. సో ఇదైతే ఇంకా కర్ణాటక బార్డర్ కానే ఉన్నాం. పెట్రోల్ అన్నా ఒప్పించుకోలేం రా ఇంక. ఇలా పెట్రోల్ ఉండదు రా, ఇదంతా అడవి. చిన్న లేక్ అవుతుంది, అన్నీ కొట్టేసారు. మేబీ ఎందుకంటే ఈ రూట్లో వైల్డ్ అనిమల్స్ మొత్తం రోడ్ మీదకి వస్తాయి. టైగర్ కూడా వస్తుందంట. సో అందుకని నాకు తెలిసి ఇట్లా కొడితే రావనుకొని కొట్టేసినట్టు అక్కడ అంటే కొన్ని కొట్టేసి అన్న పెట్టేసారు. నాకు తెలిసి అదే ఉండొచ్చు అనుకుంటున్నా. మళ్ళీ ఇంకా ద మెయిన్ రీజన్ అయితే తెలియదు. ఆఫీషియల్లీ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ తమిళనాడు. ఓకే, టైం అయితే 3:25 అవుతుంది. సో ఊటీ అయితే 71. చిన్న కాదు, నాకు తెలిసి 10-15 ఉంటాయి. సో మనం ఇక్కడైతే ఆగుదాం, ఎందుకంటే నాన్ స్టాప్ కొట్టుకుంటూ వచ్చినాం మైసూర్ నుంచి. సో బండికి కూడా కొంచెం రెస్ట్ కావాలి కాబట్టి ఊటీ మసన్న గుడి ఇటు పోవాలి లెఫ్ట్కి. సో గైస్ మనం అయితే ఫారెస్ట్ మధ్యలో ఆగినాం. ముందరికి పోతే మనకి మసన్న గుడి నేషనల్ పార్క్ అయితే వస్తుంది. మా దాంట్లో పెట్రోల్ లేదు కదా, అడిగినాం వేరే వాళ్ళని. అడిగితే చెప్పింది మసన్న గుడి కాడ ఉంటుందంట, పెట్రోల్ బంక్ ఉంటుందంట. ఆడ ఫుల్ ట్యాంక్ వేయించుకొని మనం స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడ భయ్య వాళ్ళు ఆయిల్ కూడా తెలంగాణ నుంచే, హైదరాబాద్. ఓకే, గుర్తుపట్టారు అనమాట. అంటే మనం కామెడీ రీల్స్ కూడా చేస్తాం కదా, సో గుర్తుపట్టిరాలు. చిన్న రివర్ అయితే క్రాస్ చేసినాం మనం ఇప్పుడు. నార్మల్గా అన్నితోనే జింకలే కనబడుతున్నాయి. అవి ఆడున్నాయి చూడండి మళ్ళా కదా, డియర్స్. మళ్ళీ జింకలే. ఊటీ 29 కిలోమీటర్స్. ఎవరు మీరా నువ్వు తెలుగులో అడుగుతావు? తెలంగాణ కాదురా, ఇది తమిళనాడు రా. మనకైతే 277 పట్టింది. సో మనమైతే పెట్రోల్ కొట్టించుకున్నాం. ఊటీ మనకి నుంచి 29 కిలోమీటర్స్. చిన్న రివర్ క్రాసింగ్ మళ్ళీ ఒకటి. జింక ఒకటే ఉరుకుతుంది, టెక్కం అని. జింకలు ఎక్కువ కనబడుతున్నాయి ఏడవైనా. చూడరి భయ్యా,
కొండ అయితే ఎక్కుతున్నాం. ఎంత గుంజినా ఇడ చూడు, పోతలేదు, ఎంత గుంజినా. ఇక అమ్మా, అబ్బా బాబా, స్విట్జర్లాండ్ రా, ఇది మినీ స్విట్జర్లాండ్ రా. వదిలేసిన అదంతా కదే పోతుంది. చెక్ పోస్ట్ అయితే వచ్చింది, దాటినాం. ఓ ఇక్కడ మొత్తం గుర్రాలు ఉన్నాయి. ఎన్ని డిగ్రీస్ ఉంది చూడు, చలి, కాళ్ళు చేలు ఈడ్చుకోబోతున్నాయి. మేము ఊటికి ఇరుక్కం, చల్లగా కరకం. అయితే ఊటీకి వచ్చేసినాం, ఇప్పుడైతే రూమ్ తీసుకున్నాం. సో వెల్కమ్ టు ఊటీ. ఆయన చూస్తున్నాం రూమ్. సో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. చూసుకో, 10K కొట్టేసినాం మనం అకౌంట్లో. 10K లాస్ట్ ఇయర్ ఇదే జనవరిలో 100K కొట్టినాం నితిన్ మ్యాక్స్ అకౌంట్లో, కామెడీ అకౌంట్లో. మళ్ళీ మనం మోటో వ్లాగింగ్ చేసి ఇదే జనవరిలో 10K కొట్టినాం. బిగ్ థ్యాంక్స్ టు పీపుల్. ఇప్పుడు మేము ఊటీలో ఉన్నాం, చూసుకుంటే 10K అయిపోయింది. చలి అయితే ఘోరంగా పెడుతుంది, కాఫీ దానికి పోతున్నాం. సో నేనైతే కాఫీ తీసుకున్నా, ఇప్పుడు చాయ్ తీసుకున్నాడు. క్లౌడ్ అయింది మొత్తం స్కై అంతా. వీడియో నచ్చితే లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ కొట్టి, షేర్ కొట్టు మామ. బాయ్ బాయ్.